వద్దు, కామ్గా గొడవ చేయకుండా రండి, నా వీడియోస్ నేను తీసుకుంటా. అరే నేను తీసుకుంటాను, గొడవ చేయకుండా రండి. పెట్టుకోవడానికి వచ్చామా, అరవడానికి వచ్చామా? చీ, అసలు కొంచెం కూడా మీకు ఏం భక్తి, దైవ భక్తి కొంచెం కూడా లేదు అసలు. ఏంటమ్మా ఒకసారి చెప్పు, నీకుండేది మాకుండదండ. అసలు కొంచెమైనా దేవుడి మీద భక్తి ఉంటే అలా అరవరు. బయట బాగుంది కదా, వీడియో తీస్తున్నాం గైస్ మేము. ఎగ్జాక్ట్లీ ఇక్కడ వ్యూ సూపర్ ఉంది. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మొత్తం వ్యూ ఒకసారి క్యాప్చర్ చేసిన. అసలు ఎంత బాగుందంటే కోటప్పకొండ రావడం ఫస్ట్ టైం అయినా సరే ఐఎమ్ బిగ్ ఫ్యాన్. ఎంత బాగుందంటే ప్లేస్, నేచర్ కానీ, నేచర్ని ఇష్టపడే వాళ్ళైతే డెఫినెట్లీ చాలా అంటే చాలా ఇష్టపడతారు. సో దర్శనం చేసేసుకున్న తర్వాత ఇంకా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. భోజనం తినేసి వెళ్దామా, లేకపోతే ఇంటికి వెళ్ళి అన్నం తిందామా, లేకపోతే ఇప్పుడు అక్కడే పెడుతుంది, లేకపోతే బిర్యానీ తిందాం. చంప పగిలిపోతుంది బిర్యానీ అంటే. దేవుడి గుడికి వెళ్ళొచ్చి బిర్యానీ అంటారు, సోది మొహాలు. బయట ఏం తీసుకుందాం? పెట్టుకోవచ్చు అని మనకు ఏంటి తీసుకుంటారా? మా ఇంట్లో ఎంత ఏంటి 50 రూపాయలు? చూడు, అది ఉంది మా ఇంట్లో ఉంది. అడుగు, పెట్టుకోవచ్చు అని. తీవే అడుగు, శాండీ తీవే, చిన్నగా తీ. ఆల్రెడీ పాములు ఇంట్లో ఉన్నాయి. కాళ్ళలో పెట్టుకోవచ్చు. ఇది 40 బయట 30 రూపాయలు. సో దర్శనం చేసుకొని కావాల్సినవి కొన్ని తీసుకొని వచ్చేసిన తర్వాత ఇక్కడ నాకు కొంచెం డిఫరెంట్గా అమ్మవారి విగ్రహం కనిపించింది. ఇక్కడ విగ్రహాలు ఎలా అంటే చాలా బాగున్నాయి. ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. సో నాకు తెలిసినంత వరకు కొంతలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నాకు కూడా పర్టికులర్గా తెలియదు, ఫస్ట్ టైం విజిట్ చేసిన. ఏం చేస్తున్నారు? ఎందుకు పోయితా? సరేరా పోదాం, చెట్టు మీద ఉంటేనే బాగుంది లేరా. వాళ్ళు అక్కడ రాక్షస బల్లి ఏంటి. సో అక్కడ నుంచి ఇంకా పార్క్ వచ్చేసాం. పార్క్ వచ్చిన తర్వాత నెమళ్ళు, తాబేలు, కుందేలు, ఇంకా చాలా అంటే చాలా డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశానంటే ఈ ట్రిప్ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఈ ట్రిప్లో స్పెషల్ ఏంటి అంటే నాకు అన్ని ప్లేసెస్లో పోల్చుకుంటే ఇక్కడ మనం ఎంట్రన్స్లో వచ్చినప్పుడు గ్లాస్లో శివుడు దేవుడు ఉంటాడు, అది బాగుంటుంది. సో ఆ పిక్ని నేను అక్కడ గ్లాస్లో మెన్షన్ చేస్తాను, ఒకటే తప్పకుండా చూడండి. దీన్ని ఏమంటారు? తొండ. తొండ ఎంత పెద్దగా ఉందండి. అదేంటి కళ్ళు తీసి పడుకుంది? ఏం చూస్తుంది? నిన్న పడుకుంది. దాని తోక చూడు, పాములా ఉంది. ఇందులో ఏముంది పక్క దాంట్లో? ఏ దీనిలో కూడా తొండేనే. ఇదిగో తొండ ఇక్కడ ఉంది. నీకు తెలుసా? కానీ అది చూసా చెట్లో కలిసిపోయింది. దాని తోకైతే పెద్దది ఉంది. సరే వాటర్ పోసే దీనిలో ఏం లేవు. ఇవి ఉన్నాయి చేపలు, కానీ వాటర్ మురికయ్యేసరికి కనిపించట్లేదు. బయట ఈ పింక్ కలర్ బాగుంది కదా, పింక్. చూడు ఎంత క్యూట్గా ఉందో, చాలా బాగున్నాయి కదా. బయట ఇవన్నీ ఉన్నాయో చూడు, కలర్ ఇక్కడ చూడు. కొట్టకూడదు.
అతుక్కుందో, బ్లాక్లో బ్లాక్ కలిసిపోయింది అది. అయినా నీ బ్లాక్ కలర్ కానీ ఇక్కడ ఇవి స్టోన్స్ బాగున్నాయి కదా. ఇక్కడ చూడు డిఫరెంట్గా పెట్టాడు, కానీ ఇది ఎంత బాగుందో తెలుసా, వాల్ పేపర్గా పెట్టుకోవచ్చు. అయ్యో ఈ నల్ల ఈ చూడు ఎంత బాగున్నాయో, తెల్ల ఎల్లో వైట్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇది బాగుంది కదా, కానీ దీనిలో ఏముంది అందులో కలిసిపోయింది, పాచి కలర్లో కలిసిపోయింది. పదండి కాబట్టి స్టోన్స్ బాగున్నాయి. అలా అల్లరి చేయొచ్చా? దీనిలో కూడా ఏం లేదు, జస్ట్ నార్మల్గా పెట్టేసారు అంతే. ఇది బాగుంది కదా, డిఫరెంట్గా ఉంది కలర్, రెండు కలిసి అన్నీ కలిసి ఉంది. చూసి ఎంత అసలు చూడు చూడు చూడు, ఈ దాని వెనకాల ఇది ఫాలో అవుతుంది. అయ్యో ఎంత బాగున్నాయో. పద పద పద, అదే మనం అటు చూడలా, అటు చూసి వద్దాంబా. దీనిలో ఏం పెట్టలేదు, దీనిలో వైట్ ఉంది, అది అందులో కలిసిపోయింది. పోయి శాండీ చూడు, దీన్ని డిఫరెంట్గా ఉంది. వీటిని మీసాలు మీసాలు చూడు. శాండీ 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 ఇది చూడు ఎంత పెద్దవి ఉన్నాయో. వాళ్ళ కళ్ళు చూడే డిఫరెంట్గా ఉన్నాయి. ఈ చూడు, ఈ మొత్తం ఎల్లో ఆరెంజ్ కింద చూడు శాండ్, అసలు ఎంత బాగున్నాయి కదా స్టోన్స్. ఇంట్లో ఇలా మనం పెంచుకోవాలంటే నెక్స్ట్ రోజు చనిపోతాయి. సర్లే పదండి ఇంకా. డైలీ ఫుడ్ పెట్టాలి. వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు కూడా, మనమే లేట్. ప్రకృతిని మనం ప్రేమిస్తే ప్రకృతి మనల్ని ప్రేమిస్తుంది. నేను భవితను ప్రేమిస్తే భవిత నన్ను ప్రేమిస్తుంది. మీకు తెలుగు చదవడం వచ్చా? సరే అక్కడ బోర్డు మీద ఉన్నది చదవండి. ఇద్దరు పిల్లలు చదువు. ఇద్దరు పిల్లలు హద్దు, ఎన్నో చెట్లు ముద్దు. పదండి పోదాం. ఏంటది? ఏంటి ఎన్ని ఒకసారి పలుకు లేదు కానీ మొత్తం బయటేద్దాం. ట్రిప్కి ఆ పిల్లడు పారిపోయాడు. బయట నువ్వు అంత గట్టిగా అరిసావమ్మా బర్రెలాగా, వాళ్ళు భయపడి వెళ్ళిపోయారు కూడా. నేనా? మీరే అసలు అరిసింది. ఆ పిల్లడు చుట్టూ తిరిగి వెనక్కి కూడా రావట్లేదు మీ వల్ల. అరిస్తా ఏమో జపం చేస్తుంది. వాళ్ళిద్దరు డ్రెస్సెస్ ఒకసారి మనం వచ్చినప్పుడు యూనిఫామ్ కోడ్ లాగా అందరం ఒకే డ్రెస్సెస్ వేసుకొని వెళ్తాం. ఓసే 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 ఎందుకు ఇక్కడ చూడు, శివుడు లాగా బొట్టు పెట్టారు కానీ డిఫరెంట్గా ఉంది. కోళ్ళు కూడా ఉన్నాయి. అయ్యో అసలు చూడు ఎంత క్యూట్గా ఉన్నాయో. హాయ్
అయ్యో కొరకండి, నాకు భయం ఎక్కువ. హాయ్ హాయ్. అమ్మో ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. స్మెల్ వస్తున్నాయి కాబట్టి ఇవి. ఈ నాకు అసలు ఒక్కసారి కూడా దొరకట్లేదు ఇవి. అయ్యో కొరికినాయి. రండి వెళ్దాం. ఇవేంటి అంత నల్లగా ఉన్నాయి కోళ్ళు? అమ్మో పుంజు పెట్ట. అమ్మో చెప్పులు వేసుకోకపోతేనేమో ఈ చెప్పులు చూడండి కొనుక్కొని మరి చేతిలో పట్టుకొని తిరగాల్సి వస్తుంది. ఛీ, ఇంకా ఉందా అటు ప్లేస్? అవునా? పావురాలు. దాని పేరు చదువే, దాని పేరు చదువు. కాపోతాం. ఓ నాకు రాదనుకున్నా, మీకు కూడా. అక్కడ వరకు వెళ్ళొచ్చేద్దామే, 2 ప్లేసెస్ వరకు. కొంచెం ముందుకు వెళ్ళేసి వచ్చేద్దాం, కొంచెమే. ఇంకా ఫన్ అసలు వాళ్ళు ఎలా ఉంటే నీకెందుకే? కొత్తగా పెళ్ళైన వాళ్ళు మరి పెళ్లి చెప్పులు రాసుకోవాలని నీ చెప్పులు వేసుకో. మనం చూడు చెప్పులు కొనుక్కొని పట్టుకొని నడుస్తున్నాం. అమ్మా నడిచి నడిచి ఆయాసం వస్తుంది నాకు. పదండి, బాబాయ్ తిడుతున్నాడు ఫాస్ట్గా. పార్క్ కూడా వెళ్ళాలి మనం. పార్క్ నేను చెప్పాను కదా నాకు నచ్చిన ప్లేస్ అని. ఇదిగో ఇక్కడ చూడండి శివుడు ఎంత బాగున్నారు. మన కార్ ఎక్కడ? అటు పార్క్ ఉంది. అమ్మో నేను ఉయ్యాలుగుతానే. ప్లీజే బాబాయ్ని అడగండి, ప్లీజే. వీడియో తీసుకుందాం. మొత్తం తిరిగేసిన తర్వాత లాస్ట్లో ఇంకా పార్క్ ఉంది. పార్క్ కూడా బ్యాలెన్స్ ఎందుకని చెప్పి ఎంజాయ్ చేయడానికి పార్క్ కూడా వెళ్ళాము. సో కిడ్స్తో వస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. ఉయ్యాలూగింది బాగుంది కదా. ఇంకెందుకు, ఇంక చాలులే పడుకుంటా నేను. అయిపోయింది నా పని కదా. వర్షం పడుతుంది, పదండి. సో టెంపుల్కి వెళ్ళొచ్చేసిన తర్వాత మా పాప స్కూల్లో కల్చర్ యాక్టివిటీస్ ఉన్నాయి, వేరే స్కూల్కి రావడం జరిగింది. సో పికప్ చేసుకుందామని మేము వచ్చాం. వెళ్ళే దారిలోనే కదా, మళ్ళీ స్కూల్ బస్ అంటే ఈవినింగ్ లేట్ అవుతుందని చెప్పి మేము దిగి పాపని పికప్ చేసుకోవడానికి వెతుక్కుంటూ వెళ్తున్నాం. మేము వెళ్ళే దారిలో ఈ పాప ఒకసారి డ్రెస్ చూడండి ఎంత బాగుందో కదా. మొత్తం ఫుడీస్ మీద మంచిగా అవుట్ఫిట్ చేశారు. పాప కూడా చాలా క్యూట్గా రెడీ అయ్యి వచ్చింది. ఇంకా మా పాపను వెతుక్కోవడానికే మాకు టైం సరిపోలేదు. ఇంతమందిలో ఎక్కడుంది ఏంటి అని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యి వెతుక్కుంటున్నాం. जावा घर कार है ब्रो वाला बैग. అమ్మాయి డ్రెస్ బాగుంది కదా, కాంపిటీషన్. కుసు రే. సో బయటే ఫుడ్ తినేద్దాం అనుకున్నాం, బట్ అక్క వాళ్ళ ఇంట్లో ప్రిపేర్ చేసాం. బయటకి ఇంటికి వచ్చేసాం అని చెప్పి కామ్గా ఇంటికి వచ్చేసాం. మా ఆయన బతికిపోయారు, ఎందుకంటే బిల్లు బగారా రైస్ ఉంటుంది, కర్రీ. యాక్చువల్గా కొంతమంది తింటారు, కొంతమంది తింటారు అని చెప్పి చికెన్ కర్రీ బాబాయ్ ఫోన్ చేద్దాం. ఇష్టం. అండ్ పెద్దక్క కూడా ఇంట్లో వాళ్ళందరూ నన్ను చాలా బాగా ప్యాంపర్ చేసి చాలా బాగా చూసుకుంటారు. సో అందరు ఫుడ్ తింటున్నారు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.